నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ సూచించారు. మంగళవారం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 31 రాత్రి పలు కూడళ్లలో చెక్ పోస్టులు, పికెట్లను ఏర్పాటు చేసి రాత్రి 10 గంటల నుంచి వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించి తెల్లవారుజాము వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తర్వాత రాత్రి 9 గంటల నుంచి కూడా మా పోలీస్ సిబ్బందిని అన్ని చోట్ల పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంగళం ఏరియాలో ఒక ఎస్ఐ, తర్వాత ఒక 5 మంది సిబ్బందితో పాటు అక్కడ 3 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ పద్మావతిపురం ఏరియాలో ఇంకో ఎస్ఐ గారిని మరియు వారితో పాటు ఒక 5-6 మంది సిబ్బంది ఉంటారు. ఈ సింధు సర్కిల్, ఈ తిరుచానూరు పట్టణంలో సాయినాథ్ ఎస్ఐ గారు మరియు వారితో పాటు సిబ్బంది ఉంటారు. అలాగే మేము అన్ని ప్రతి చోట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తూ ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినట్లయితే వారిని వాళ్ళ బండ్లు మొత్తం సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సీజ్ చేసిన తర్వాత అందరూ ఇబ్బంది అనేది ఫీల్ అవుతారు. కానీ ఆ ఇబ్బంది రాకూడదు అని అనుకుంటే దయచేసి యువత గాని, పెద్దలు గాని, ఎవరైనా గాని తాగి బండ్లు నడిపి రోడ్ల మీదకి రావద్దండి. పండగని అందరూ పండగ వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈ నైట్ బండ్లు హార్స్ రైడింగ్, స్పీడ్ రైడింగ్ చేయడం, రోడ్ల మీద తిరగడాలు, ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఈ హైవే ఫ్లైఓవర్స్ మీద తిరగడాలు, ఇవన్నీ కూడా దయచేసి ఈ రోజు అన్ని బ్యాన్ చేయడం జరిగింది. మా ఎస్పీ సార్ గారి ఉద్దేశాల మేరకు మరియు ఆదేశాలు ఏమంటే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ అన్ని కూడా ఈ రోజు నైట్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరుగుతుంది 9 గంటలకి. ఎవరే గానీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల మీదకి రాకూడదు. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. రోడ్ల మీద యువత కేకలు పెడుతూ అరుచుకుంటూ రోడ్ల మీద తిరగడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం ఇలాంటివి చేయకూడదు. తర్వాత ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోష వాతావరణంలో ఇళ్లలో జరుపుకొని ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా నడుచుకోకుండా అందరినీ సంతోషంగా జరుపుకునేలాగా చేసుకోవాలని పోలీస్ సిబ్బంది మరీ మీకు మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి పవిత్ర క్షేత్రంలో ఇక్కడ డీజేస్ పర్మిషన్ లేదు. అసలు